ஒன்பதாம் பாட்டு 9వ பாசனம். கீழ் பிரம்மாதிகளுடைய அபரத்வமும் சர்வேஸ்வரனுடைய பரத்வமும் சொன்னார். இப்பாட்டில் அவர்கள் தாங்கள் எவனை పత్తిలత్త స్వరూపరాயிருக்கிறபடியே అరుళి చేయகிறாరు. కిందటి పాసనంలో ఏం చెప్పారు? బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పరత్వం కలిగిన వాళ్ళు కాదు అని, పరత్వం కలిగిన వాడు సర్వేశ్వరుడే అని, సర్వేశ్వరుడు యొక్క పరత్వము చెప్పారు. బ్రహ్మరుద్రాదులు వీళ్ళందరూ పరత్వం కలిగిన వాళ్ళు కాదు, పరత్వం కలిగిన వాడు సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని చెప్పారు కిందటి పాత్రంలో. ఇప్పాటిల్ అది ఎక్కడ చెప్పారు? కీజ్ అన్నాడు. కిందటి పాత్రాల్లో అంటే ఏ పాత్రాల్లో? కీజు పాటుకు కీజ్ 2 పాటులు ఎన్నబడి కింద 2 పాత్రాల్లో అంటే ఒక దాంట్లో బ్రహ్మరుద్రాదుల విషయంలో అంతర్యామిత్వాన్ని వాళ్ళ ముగ్గురు సమానం అనుకుంటారేమో, కాదు అని చెప్పారు. వాళ్ళకు అంతర్యామిగా ఉండి అన్ని చేయించే కార్యాలన్నీ చేయించేవాడు ఈయనే అని చెప్పారు. అలానే కిందటి పాసంలో కూడా సర్వేశ్వరుడు తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించండి. ఆ ఆశ్రయణం కూడా శరీర అవసాన సమయమైనా పర్వాలేదు, మిగతా వాళ్ళందరినీ కూడా పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఆశ్రయించినా ఏ ఫలము ఉండదండి. సర్వేశ్వరుని మాత్రం ఇదిగో చివరి దశలో శరీర అవసాన దశలో ఆశ్రయించినప్పటికీ మీరు పొందాల్సినటువంటి ఫలాన్ని పొందుతారు అని చెప్పారు. అలా కిందటి 2 పాసురాల్లో కూడా బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళ యొక్క అపరత్వము, వాళ్ళు పరత్వము కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా సర్వేశ్వరుణ్ణి అంతర్యామిగా కలిగినటువంటి వాళ్ళే, సర్వేశ్వరుని అంతర్యామిగా కలిగి ఆ సర్వేశ్వరుడు యొక్క సేవకుల్లాగా కార్యాలు చేసేటువంటి వాళ్ళే వాళ్ళు కూడా అని తెలియజేశారు. సర్వేశ్వరుడు యొక్క పరత్వాన్ని తెలియజేశారు. అయితే ఈ పాత్రలో ఏం తెలియజేస్తున్నారండి ఆళ్వార్లు? అవர்கள் తాంగల్ వాళ్ళు కూడా అంటే అప్పటి బ్రహ్మరుద్రాదులు కూడా ఎవరై పత్తిలత్త స్వరూపరాయిరుక్కిరపడి అరుళిచ్చేగిరారు, ఈ సర్వేశ్వరుని పట్టే వాళ్ళు కూడా స్వరూపాన్ని పొందిన వారుగా అవుతున్నారు అని చెప్తున్నారట ఈ పాత్రంలో ఆళ్వార్లు. పాత్రం వలత్తనన్ திரிபுரமெரித்தவன் இடம் பெறத்துந்தித்தலத்து எஜுதிசை முகன் படைத்தன் அல்லுலகமும் தானும் புறப்பட பின்னும் தன்னுலகத்தில் அகத்தனந்தானே சொலப்புகில் இவை பின்னும் பொய்த்துளவை இவை பொய்த்துள இவை அவன் துயக்கே. வலத்தனன் திரிபுரமெரித்தவன் இடம் பெற துந்தித்தலத்து எஜுதிசை முகன் படைத்தனல் உலகமும் தானும் புலப்பட பின்னும் தன் உலகத்தில் அகத்தனந்தானே சொலப்புகில் இவை பின்னும் ஒயித்துள இவை அவன் துயக்கே. యజుదిశై ముఖన్ అంటే వృద్ధి పొందుతున్న బ్రహ్మ సృష్టించిన యజుదిశై ముఖన్ అంటే వృద్ధి పొందుతున్న బ్రహ్మ పాడైత సృష్టించినటువంటి నల్లులగము తాను విలక్షణమైన లోకమును ఆ బ్రహ్మయును తుందిత్తలత్తు ఎడంపెర శ్రీనాభియందు ఎడంపెర విశాలముగాను ఉన్నాడు. తిరిపురం ఎరిస్తవన్ త్రిపురములను దహించిన రుద్రుడు వలత్తనన్ దక్షిణ భాగమందు ఉన్నాడు. పిన్నుం ఇది కాక పులప్పడ తానే భక్తులకు సేవ సాధించుటకు స్వయముగా తన్ను ఉలగత్తిల్ తనదైన ఆలోకమందు అవతరించి ఉన్నాడు. తన్నులగత్తిల్ అంటే తనదైన ఆలోకమందు అవతరించి ఉన్నాడు. అగత్తనన్ సొలప్పుగిల్ వీనిని చెప్పుటకు ఆరంభించిన ఎడలా ఇవై పిన్నుం వయెత్తుడా ఈ గుణములు మరియు లోపుననే ఉండును. ఇవై అవంతుయక్కు ఇవి ఆ సర్వేశ్వరుని యొక్క వ్యామోహన వ్యాపారాలు. ప్రతి పదార్థంలో మనకి సారం అర్థం కాకపోయినా ఇప్పుడు మనం తాత్పర్యం చూస్తాం కదా, అప్పుడు అవుతుంది. బ్రహ్మ యొక్క బ్రహ్మగా చేత సృష్టించబడినటువంటి లోకాల యొక్క రుద్రుడు, ఆ తర్వాత స్వరూప స్థిత్యాదులకు
రుద్రుడికి స్వరూప స్థితి మొదలైనటువంటి వాటికి ఆధారభూతుడుగా ఉండేటువంటి వాడు. ఇంకా భక్తుల యందల కృపతోటి వీళ్ళకి సేవ సాధించడం కోసమని ఈ లోకంలో అవతారాలు ఎత్తుతూ ఉండేటువంటి వాడు సర్వేశ్వరుడు. అంటే బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి లోకాలు, రుద్రుడు గారు, వీళ్ళిద్దరి యొక్క స్వరూపము కానీ స్థితికి కానీ ఈయనే ఆధారభూతుడుగా ఉంటాడట. ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే భక్తుల మీద కృపతోటి వీళ్ళకి దర్శనమివ్వటం కోసమని ఈ లోకంలో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు సర్వేశ్వరుడు. అలాంటి సర్వేశ్వరుడు యొక్క కళ్యాణ గుణాలు ఎంత లెక్కిద్దామన్నా కూడా లెక్కించడానికి అలవిగాని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. అంటే ఎంత లెక్కించినా కూడా పూర్తి కావట ఆ కళ్యాణ గుణాలన్నీ కూడా. ఇలాంటి కళ్యాణ గుణాలని భక్తులు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటట? ఆ సర్వేశ్వరుడు యొక్క మాయే అని చెబుతున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. సరే, ஆறாயிரப்படி வளத்தனன் ருத்ரனுடையவும் சதுர்முக சிருஷ்டமான லோகத்தினுடையவும் சதுர்முகன் என்னுடையவும் ஸ்வரூபஸ்திதி பிரவృత్తి ஹேதுபூதனாய் பின்னையும் ஆசிரித வாத்சல்யத்தாலே స్వేనైవ రూపేణ ಸ್ವಶೇಷಭೂತಮಾನ ಜಗತ್ತಿನುಳ್ಳೇ ஆசிரிதற்கு காணலாம்படி வந்து திரு அவதாரம் பண்ணி அருளும் இவனுடைய குணங்களை சொல்லப்புகில் இவை பெண்ணையும் உள்ளுள்ளும் அபரியந்தமாயிருக்கும். இந்த குணங்களை உடையனான அவனை எல்லாரும் ஒக்க அறிந்து ஆசிரியாதொழிவான் என்னென்னில். సరే, వలత్తనన్ ఈ పాత్ర రుద్రనుడయ్యవు రుద్రుని యొక్కయు చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి ఈ లోకాల యొక్కయు చతుర్ముఖన్ తన్నుడయ్యవు ఆ బ్రహ్మగారియును. అంటే రుద్రుడి యొక్క ఆ చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టించినటువంటి ఈ లోకాల యొక్క ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్వరూపము, స్థితి, ప్రవృత్తి అన్నింటికీ కారణమైనటువంటి వాడు సర్వేశ్వరుడు. ఇంకా కూడా ఆశ్రిత వాత్సల్యంతో తనదైనటువంటి రూపముతోటి తనకి శేషభూతముగా ఉండేటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి ఆశ్రితులందరికీ కూడా కాణలాంబడి దర్శనమిచ్చేటట్లుగా వచ్చి అవతరించి అనుగ్రహించినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క గుణాలని చెప్పాలని ఆరంభిస్తే పిన్నయ్యం ఉళ్ళుళ్ళుం అపర్యంతమా ఇరుక్కుం. అవి ఎలా? పిన్నయ్యం అంటే ఇంకా అపర్యంతమా ఇరుక్కుం, ఇంకా ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాచామగోచరం. అంటే ఇన్ని ఉళ్ళుళ్ళు అంటే వాచామగోచరం, వాక్కుకి అందనట్లుగా ఉంటాయి. పూర్తి కావు ఎన్ని చెప్పినప్పటికీ కూడా. ఇంద గుణంగళై ఉడయ్యనాన అవనై, ఇలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆయనని ఎల్లారు ఒక్క అరిందు ఆశ్రయాదు వాణ్యన్నెన్నిల్. ఏమంటే ఇన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు కదా. రుద్రుడి యొక్క స్థితి, స్వరూప స్థితి, ప్రవృత్తులకి ఆయనే కారణం. చతుర్ముఖ బ్రహ్మగారికి ఆయన సృష్టించినటువంటి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క స్వరూప స్థితి, ప్రవృత్తులకి ఆయనే కారణం. ఇంకా ఆశ్రిత వాత్సల్యంతో తనకి శేషభూతమైనటువంటి ఈ దాసులందరికీ దర్శనం ఇవ్వడానికి అవతారాలు ఎత్తేటువంటి వాడు ఆయనే. ఇన్ని కళ్యాణ గుణాలు కలిగిన వాడని లెక్కించడానికి వీలు కాని వాచామగోచరమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. ఇంకా ఇన్ని అని లెక్కించడానికి ఎన్ని లెక్కించినా పూర్తి కాని కళ్యాణ గుణాలు కలిగిన వాడు కదా సర్వేశ్వరుడు. మరి ఇన్ని గుణాలు కలిగినటువంటి వాళ్ళని అందరూ తెలుసుకొని ఎందుకు ఆశ్రయించట్లేదు? ఆయన గురించి ఎందుకు అందరూ తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆశ్రయించట్లేదు అంటే, தன் பக்க ஸ்நேகம் எல்லாதார்க்கு தன்னை உள்ளபடி அறியவண்ணாதவரு పడియవరగలై మోహిప్పిత్తు వైపుం ఎన్గిరారు. ఏం చేస్తాట ఆయన? తన విషయంలో స్నేహం లేనటువంటి వాళ్ళకి తన యొక్క యథార్థ తన్నై ఉళ్ళపడి அறியవన్నాదదు, తనని ఉన్నవాడిని ఉన్నట్టుగా ఈ స్వభావాలన్నీ కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడని తెలుసుకోలేనట్టుగా వాళ్ళని మోహపరి చేస్తూ ఉంటాడు సర్వేశ్వరుడు. అందుకే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు ఈ పాత్రంలో. పన్నీరాయరపడి అనంతరం ఈ చొన్న బ్రహ్మరుద్రగళం
யவனாலே லப்த ஸ்வரூபராய் இருக்க ஸ்வவிபூதி அந்தர்பூதனாய் அவதரித்து தத்தத் சஜாத்தியாதிகளாலே నెంజు కలంగప్పండు ఎన్గిరాల్. కింద చెప్పినటువంటి బ్రహ్మగారు రుద్రుడు ఇవనాలే వీరి ఈ సర్వేశ్వరుడి చేతనే స్వరూపం పొందిన వాడిగా ఉండగా తన యొక్క విభూతిలో చేరి అవతరించేటువంటి తత్త సాజాత్యాదిగళాలే అంటే ఇలాంటి అంటే బ్రహ్మరుద్రాదులకి స్వరూపాన్ని పొందాలి అంటే ఈయన కావాలి. అలాంటి వాడు తన చేత సృష్టించబడినటువంటి ఆ సృష్టిలోనే అంతర్భూతుడయ్యి అవతరించేటువంటి ఎలా అవతరిస్తాడు? వేళల్లో సజాతీయుడు అన్నట్లుగా వచ్చి అవతరించడం చేత నెంజు కలంగప్పండు ఎన్గిరా ఆ భావాన్ని తలుచుకుంటే అంటే బ్రహ్మరుద్రాదులకి కూడా చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ సర్వేశ్వరుడు వల్లే స్వరూపాన్ని పొందిన వాడుగా ఉంటారు. ఈయన వల్ల స్వరూపాన్ని పొందేటువంటి ఒక బ్రహ్మగారి చేత సృజించబడినటువంటి ఈ లోకంలో ఉన్న వాళ్ళతోటి సజాతీయుడుగా ఉన్నట్టుగా వచ్చి అవతరిస్తాడు, సజాతీయుడు వలె వచ్చి అవతరిస్తాడు. అది తలుచుకుంటే మనసు కలసపడిపోతోందండి అంటున్నారట ఆళ్వార్లు ఈ పాత్రంలో. అదే చతుర్దశ భువన నిర్వాహకమాన యజుచ్చే ఉడయ్య దిశేముఖన్ స్వసృష్టమాన విలక్షణ లోకముం తాను. చతుర్దశ భువన ఈ 14 లోకాలని నిర్వహించేటువంటి గొప్పతనము కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు తన చేత సృష్టించబడినటువంటి విలక్షణమైన లోకము తాను. ఆ రెండు కూడా అసంకుచితమాగా తిరునావీళే ఇడం పెత్తిరుక్క. అదిగో అసంకుచితమాగా అంటే సంకోచం అంటే సంకుచితము అంటే ఏదో ఇరుకుగానో ఏదో అలా అనుకోవాలి. అని అసంకుచితము అంటే ఏ ఇబ్బంది లేకుండా విశాలంగా తిరునాభి కమలంలో స్థానాన్ని పొంది ఉండగా త్రిపుర దహనం పండిన రుద్రన్ అంటే ఏమిటి? చతుర్ముఖ 14 లోకాలని నిర్వహించేటువంటి వాడు, అలాంటి గొప్పతనం కలిగినటువంటి వాడైన బ్రహ్మగారు తన చేత సృష్టించబడినటువంటి ఆ లోకాలని తనని కూడా ఎలా అసంకుచితమైనటువంటి లోకాలను సృష్టించిన ఆ బ్రహ్మగారు తన చేత ఈ లోకాలని అన్నిటినీ ఆయన అధీనంలో కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఎక్కడ పుట్టాడండి? ఆ విశాలమైనటువంటి తిరునాభిలో విశాలము అన్నట్లుగా స్థానాన్ని పొంది ఉన్నాడు బ్రహ్మగారు. ఆ తర్వాత త్రిపుర దహనం పండిన రుద్రన్ పశ్య ఏకాదశమే రుద్రా దక్షిణం పార్శ్వమాశ్రితాన్ ఎంగిరపడియే వల పార్శ్వత్తిలాను. అదిగో పశ్య చూశారు ఈ ఏకాదశి రుద్రులందరూ కూడా తన యొక్క దక్షిణ పార్శ్వాన్ని ఆశ్రయించారు అని చెప్పినట్లుగా ఈ రుద్రుడు గారు ఆ సర్వేశ్వరుడు యొక్క దక్షిణ భాగాన్ని ఆశ్రయించారని ఈశ్వరాభిమానిகளுக்கும் తన తిరుమేనీలే ఇడం కొడుతూ రక్షిక్కరదుక్కు మేలే. అదిగో అంతేకాకుండా తన విషయంలో అభిమానం కలిగినటువంటి వాళ్ళకి తన తిరుమేనీలే ఇడం కొడుతూ రక్షిక్కరదుక్కు మేలే. తన తిరుమేనిలో స్థానాన్ని ఇచ్చి రక్షించడం కంటే కూడా ఇంకా ఏం చేస్తాట? అవన్ కాణవారా ఎన్నిరుప్పార్కు కన్నుక్కు ఎలక్కాక్కైకాగా తనని కాణవారాయ్ అని ఆయన విషయంలో ఆర్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కన్నుక్కు ఎలక్కాక్కైకాగా కంటికి కనపడేటట్టుగా తానే కర్మాది పరతంత్రనన్నీలే தன்னதான லோகத்தினுள்ளே அவதரித்து நிற்கும் இப்படி சொல்ல பார்த்தோமாகில் ஏவம் விதமான குணங்கள் பெண்ணையும் உள்ளே அகாதமாய் துளையாது ఇవై అవన్ భ్రమిప్పిక్కుబడి. అదిగో ఎలాగా కాణవారాయ్ అని కోరుకునేటువంటి వాళ్ళ కంటికి కనపడేటట్టుగా తానే కర్మాది పరతంత్రం అన్నీలే, కర్మాది పరతంత్రుడై కాదు తన్నదాన లోకత్తునుళ్ళే తనదైనటువంటి ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడు.
ఇప్పటి సొల్లపాత్తోమాగిలు ఇలా చెప్పడానికి ఆరంభిస్తే ఏవం విధమాన గుణంగల్ ఇలాంటి గుణాలు పిన్నయ్యం ఇంకా ఉళ్ళే అగాధమాయి తులయ్యాదు ఇంకా లోపలికి ఇంకా ఎన్నెన్ని కళ్యాణ గుణాలు అగాధం ఇంత అని ఎన్నున్నాయంటే చెప్పడానికి వీల్లేనటువంటివి అని అగాధమాయి తులయ్యాదు చెప్పడానికి సాధ్యం కాదు. ఇవన్నీ కూడా అవన్ భ్రమిప్పిక్కుమ్మడి ఇలా మనం అలా చెప్పడానికి వీల్లేకపోవడానికి ఇన్ని కళ్యాణ గుణాలు వాడు కలిగినటువంటి వాడిని మనం ఆశ్రయించలేకపోవడానికి కారణం ఏమిటి? ఆయన అనాశ్రితుల విషయంలో తాను చూపించేటువంటి భ్రమ ఆ మాయ కారణంగా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వయిత్తులా ఎన్ను ప్రళయత్తిలే వయిత్తు కూళ్ళే వైస్తదాగవుమాం. వయిత్తువుల అంటే గర్భంలో ఉంచుకునేలా. ఎప్పుడు గర్భంలో ఉంచుకుంటాడు? ప్రళయత్తిరే వయిత్తు కూళ్ళే వైస్తదాగవుమాం. అదిగో ఆ ప్రళయ కాలంలో తన గర్భంలో ఉంచుకుంటాడు అనవచ్చును. తుంది అంటే నాథే. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. அந்நியே தன்னாலே సృష్టరాన బ్రహ్మాదిగళాలే సృష్టరానవరగలకు. ఇంకా అలా అయినా చెప్పుకో, తన యొక్క ఆత్మ ఇచ్చతోటే వచ్చి అవతరిస్తాడండి. కర్మల యొక్క కర్మలు ప్రేరేపిస్తే వచ్చి అవతరించేటువంటి వాడు కాదు అని ఆయన యొక్క రక్షణలో ఏదో కొంచెమే చెప్పగలుగుతామంటే అన్నీ చెప్పి మనం ముగించలేము. సొల్లపుగిల్ ఒకవేళ చెప్పకపోయినట్లయితే అలా ఉండిపోతాయి అంతే కదా అని ఒక అర్థం చెప్తూ, అంతేకాదండి తన చేత సృష్టించబడినటువంటి బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ను అభిమానిక్కలాంబడి వందు పెరందు, ఈయన నా కొడుకండి అని అభిమానించేటట్లుగా. ఎవరికండి? దశరథ ప్రస్తుత లోకస్తరయ్యాయ్ దశరథాదిగలై చొల్లుగిరదాదల్. అదిగో దశరథుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరి చేత సృష్టించబడ్డారు? సర్వేశ్వరుడి చేత సృష్టించబడినటువంటి వాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి వాడు దశరథుడు. ఆ దశరథుడు వచ్చి నా కొడుకండి ఈయన అని చెప్పేలాగా వచ్చి అవతరిస్తాడట. ఎన్ను అభిమానిక్కలాంబడి వందు పెరందు, అభిమానించేటట్టుగా వచ్చి పుట్టి ఉనకు రాజ్యత్తై తందే, నీకు రాజ్యం ఇస్తానన్నాడు మొదట. అది దన్నై వాంగి నేను పో ఎన్ను, అది నేను ఇవ్వనండి, నేను తీసేసుకున్నాను పో అనేటట్టుగా. అంటే వాళ్ళ అధీనంలో ఉండేటట్టుగా. రాజ్యం ఇస్తాను అంటే తీసుకోవడానికి సిద్ధం, ఇవ్వను వెళ్ళిపో అంటే వెళ్ళటానికి వనవాసాలకు సిద్ధం అన్నట్లుగా వచ్చి వాళ్ళ అధీనం, నా కుమారుడు నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తాడు అనేటట్లుగా. అంతేకాదు కొయ్యలే కోలై కొడిత్తు, చేతిలో ఒక కర్ర ఇస్తుంది ఆవిడ యశోదా పిరాటి. పసుక్కలిన్ పిన్నే పోయెన్ను సొల్లలా అమ్మడి ఎడేనా ఇరుక్కిరతాన్. అదిగో కర్రిస్తుంది, వెళ్ళి అడవికి వెళ్ళి ఆ పశువుల్ని కాచుకొని రారా కృష్ణ అని సొల్లలా అంబడి చెప్పేటట్టుగా ఎడేనా ఇరుక్కిరతాన్ సులభడుగా ఉన్నటువంటి ఆయన ఇవరగడుకు ఓర్ ఆపత్తు వందాల్, వీళ్ళకి ఒక ఆపత్తు వస్తే ఇవరగలే వైత్తు నో కుమ్మడియే చొల్లిత్తాగోమాం. అదే ఆ తన చేత సృష్టించబడినటువంటి బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి ఈ మనుష్యులకి ఈయన నా కుమారుడు అనేటట్లుగా రాజ్యాన్ని ఇస్తానంటే తీసుకునేటట్టు, ఇవ్వనుకో అంటే వనవాసాలకు వెళ్ళేటట్టు అక్కడ. ఆ తర్వాత చేతికి ఒక కర్రిచ్చి కృష్ణ అడవికి వెళ్ళి పశువుల్ని కాసుకురా అంటే వెళ్ళేటట్టుగా ఎంత విధేయుడిగా ఉన్నటువంటి ఈయనే వీళ్ళకి ఏదైనా ఆపద వస్తే వీళ్ళందరినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించుకునేటువంటి ప్రకారము చెప్పబడుతుంది. సొలపుగిల్ ఇవై పిన్ను వయస్సుడా, ఆ చెప్పడానికి ఆరంభిస్తే ఇవై వీటిని పిన్ను ఆ తర్వాత వయస్సుల గర్భంలో ఉంచుకొని రక్షిస్తూ ఉంటాడు అని చెప్పచ్చును అని. ఇప్పటి ఇదివే అర్థం ఎన్నుమిడం நீர் அருளிச்செய்த போது தெரிந்து అల్లాద పోదు ఎంగళుకు తెలియాదపడి ఇరా నిన్నది అన్నా. ఏ ఆల్వారే, ఇప్పుడు మీరు ఇంత చక్కగా వివరించి చెప్పారు కదా, మనం కూడా అంటూ ఉంటాం మీరు చెప్పినప్పుడు బాగా అర్థం అవుతుందండి, తర్వాత మాకేమి చెప్పడానికి చేత కావట్లేదు అన్నట్లుగా ఆళ్వాళ్ళను కూడా అలానే అడిగారట వాళ్ళు. ఇప్పటి ఇదివే అర్థం ఎన్నుమిడం నీరు అరుడిచ్చేది పోదు తెరిందు,
మీరు చెప్పగానే మాకు చాలా అర్థమైనట్లుంటోంది స్వామి, బాగా తేడదని మంచిగా అర్థమైంది. అల్లాద పోదు ఎంగళకు తెలియాద పడిరా అన్నది. ఆ తర్వాత మేము ఏదైనా మాకు ఇలాంటి విషయం ఏం తెలియనట్లుగా ఉన్నది ఎన్నా ఏమి ఎందుకు అని అడిగారు ఈ లోకులందరూ. అడిగితే ఇవై అవంతు ఎక్కే, ఇవన్నీ ఆయన మాయా చేష్టితాలయ్యా. మమ మాయా దురత్యయా என்கிறபடியே அவன்தானே பிரகிருதியாகிற இலங்கையிட்ட பாக்யஹீனரானவர்கள் தன் பக்கல் அணுகாதபடி பண்ணி அவர்கள் அகல புக்கால் அவன் தானும் அனுமதிதானம் பண்ணி உங்கள் பக்கல் அவன் ఉదాసీననాய் இருக்கையாலே తెలియాదొదిగిరదు ఎంగిరారు. అదిగో మమ మాయా దురత్యయ అని చెప్పారు కదా ఆయనే స్వయంగా. ఏమిటి నా యొక్క మాయ దాటటానికి సాధ్యం కానిదయ్యా అని చెప్పారు కదా ఆయనే. మమ మాయా దురత్యయ అని చెప్పినట్లుగా అవంతానే ఆయనే ప్రకృతి అనేటువంటి ఈ ఒక కట్టుబాట్లని, ఈ ఒక పందాలని మనకి ఇచ్చి భాగ్యహీనులైనటువంటి వాళ్ళు తనకి సమీపించడానికి వీలు కానట్లుగా చేసి అవరగల్ అగలపుక్కాలు, ఆ తర్వాత వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే అవంతాను అనుమతిదానం పన్ని వాళ్ళకి అనుమతినిచ్చి ఒంగల్ పక్కల్ అవన్ ఉదాసీన ఇరుక్కయ్యాలే, అయ్యో మీరు దూరంగా వెళ్ళిపోవడంతో మిమ్మల్ని అలా చూస్తూ ఉంటాడంతే. ఇరుక్కయ్యాలే తెలియాదొడిగిరదు ఎంగిరా, మీకు తెలియకపోవడానికి కారణం ఏమిటి? ఆయన యొక్క మాయే కారణం. ఆ మాయ ఎలాంటిదయ్యా అంటే దాన్ని ఎవరు దాటడానికి సాధ్యం కానటువంటి మాయ. మొదట ప్రకృతి అనేటువంటి బంధాన్ని ఇస్తాడు. భాగ్యహీనులైన తెలివైన ఇది భాగ్యశాలులేమో ఇది ప్రకృతి మనకి ఒక బంధము, దీన్ని విడిపించుకోవాలి, మనం ఆశ్రయించవలసినటువంటి వాడు ఆయన అని చెప్పుకున్నాం కదా. నారాయణ పదంలో నారాలన్నీ విడిచిపెట్టాలి, అయినాన్ని పట్టుకోవాలి అనేటువంటి ఆ జ్ఞానం తెలిసినటువంటి భాగ్యశాలులు. అయితే ఏం చేస్తారు? ఇప్పుడు అయినాన్ని పట్టుకుంటారు. అయినం అంటే ఈ నారాలన్నీ, ఈ ప్రకృతి జీవులన్నిటికీ స్థానమైనటువంటి ఆయన స్థానం నారాయణుడు, ఆయన్ని పట్టుకుంటారు. అదే భాగ్యహీనులైతే ఇదిగో ఈ నారాలనే పట్టుకొని, అంటే ఈ ప్రకృతినే ఆశ్రయించి విషయ సుఖాలు అనుభవిస్తూ భాగ్యహీనులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? తన పక్కలు అణుగాధపడి పని వాళ్ళని తనకి సమీపించకుండా ఉండేటట్లుగా చేస్తాడు. ఈ మాయలో పడేసి చేసి ఆ అగల పుక్కాలు వాళ్ళు దూరంగా వెళ్ళాలనుకుంటే చూస్తూ ఉంటాడంటే, అయ్యో మీరు ఈ మాయలో పడిపోతున్నారా, రండి నన్ను సమీపించండి అని చెప్పడు. ఈ ప్రకృతి అనే బంధాన్ని తానే ఇస్తాడు. ఆ తానే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ మాయతోటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. అలా వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాడు. అలా ఒంగల్ పక్కల్ అవన్ ఉదాసీన ఇరుక్కయ్యాలే, ఆయన మీద అలాగా ఇతర విషయాల్లో వ్యామోహం కలిగి ఆయనకి దూరం అవుతూ ఉంటే ఆయన చూస్తూ ఉదాసీనుడిగా ఉండటం చేతనే తెలియాదొడిగినదు, మీకు ఈ విషయం తెలియటం లేదర్రా, ఇంకా వేరే కారణం ఏమి లేదు. ఆయన యొక్క మాయ మమ మాయ దురత్యయ అని ఆయన యొక్క మాయ కారణం చేతనే మీకు ఈ విషయాలని ఏం తెలియకుండా ఉన్నాయి. కాబట్టి తెలుసుకోండి. ఎవరు? ఆ బ్రహ్మరుద్రాదులకు కూడా స్థితి ప్రవృత్తులు అన్నీ కూడా స్వరూప స్థితి ప్రవృత్తులన్నీ ఈయన అధీనమే. బ్రహ్మరుద్రాదులకు కూడా తన యొక్క తిరుమేనిలో స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు, విరాట్టిమాలకు కూడా స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. అలాంటి సర్వేశ్వరుడు యొక్క మాయ తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటిది, ఆయన వచ్చి సాధ్యం కానటువంటిది కనుక ఇదిగో అది తెలుసుకోండి, ఆయన్ని మీరు ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. வளத்தனன் திரிபுரமெரித்தவன் இடம் பெறத்துந்தித்தலத்து எகுதிசை முகன் படைத்தா நல்லுலகமும் தானும் புலப்பட பின்னும் தன்னுலகத்தில் அகத்தனன் தானே சொலப்புகில் இவை பின்னும் உயிர்த்துளா இவை அவன் துயர்க்கே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார்ய திவ்ய திருவடிகளே சரணம். ஏழு. பிரம்மாதிகளுக்கும் உற்பாதகனாய் அவர்களுக்கு ரட்சகனான சர்வேஸ்வரன் அவர்கள் தாங்களும் కాలిడమాటాద భూమిలో ಒಂದು అవతరికైకు హేతువు ఎన్నెన్నెల్. ఏమిటండి సర్వేశ్వరుడు ఎలాంటి వాడు?
ఈ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకి ఉత్పాదకుడు, వాళ్ళని కూడా సృష్టించినటువంటి వాడు. అవరగడు పురక్షకనాన సర్వేశ్వరన్, వాళ్ళని పుట్టించి వాళ్ళని కూడా రక్షిస్తూ ఉండేటువంటి వాడైన సర్వేశ్వరుడు అవరగడు తాంగళం, వాళ్ళు కూడా కాలిడ మాట్లాద భూమియిలే ಒಂದು అవతరికై కుహేతువెన్నెన్నిల్, వాళ్ళు కూడా ఈ భూమి మీద కాలు పెట్టడానికి సందేహిస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ భూమి మీద కాలు పెట్టదట. అలాంటి ఈ భూమిలో వచ్చి అవతరించడానికి కారణం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటున్నాడు. అంటే బ్రహ్మరుద్రాదుల్ని సృష్టించినటువంటి వాడు సర్వేశ్వరుడే, వాళ్ళకి ఒక స్థితిని కల్పించినటువంటి వాడు సర్వేశ్వరుడే. కానీ తన చేత సృష్టించబడినటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా ఈ భూమి మీద కాలు పెట్టడానికి అంగీకరించరు, ఇష్టపడరు కదా. అలాంటి ఆ భూమి మీద తన చేత సృష్టించబడినటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా కాలు పెట్టడానికి అంగీకరించినటువంటి ఈ భూమి మీద ఆయనే వచ్చి వాళ్ళని సృష్టించినటువంటి ఆ సర్వేశ్వరుడే వచ్చి అవతరిస్తూ ఉన్నాడు కదా. ఎందుకండి అలా అవతరిస్తున్నాడు ఈయన అంటే, అవంతాన్ అరుళిచ్చేదు వైత్తదువే హేతు, అవంతాన్ అరుళిచ్చేదు వైత్తదువే హేతు పరిత్రాణాయ సాధూనాం ఎన్నానిరే. అవంతాన్ ఆయన, అరుళిచ్చేదు వైత్తదువే హేతు ఆయన అనుగ్రహించడమే కారణము, ఆయన అనుగ్రహం కలిగిన వాడు కావటమే కారణం. ఎందుకు అవతరిస్తూ ఉంటాట అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని, సాధూనాం పరిత్రాణాయ ధర్మ సంస్థాపనార్థాయ అని ఎన్న పదద్వయత్తుక్కుం అర్థం. అదిగో ఎందుకు అవతరిస్తూ ఉంటాట, ఆయన అనుగ్రహ కారణంతో వచ్చి అవతరిస్తూ ఉంటాడు ఈ భూమి మీద. అది కూడా సాధూనాం పరిత్రాణాయ, సాధు పురుషులని రక్షించడం కోసమని. ఎందుకు సాధు పురుషులు అంటే ఎవరు? మున్పే రుచియుడయార్కు ఎవరు తన్నుడయ, అదే అలా సాధు పురుషులు అంటే ఎవరు? మున్పే రుచియుడయార్కు త్వరై పిరక్కైకాగ వందు పిరప్పన్ ఎన్నుమదు. అది పరిత్రాణాయ సాధునాం అంటే ఆ పదానికి అర్థమట. ఏమిటి? అసలు వాళ్ళకి ముందే రుచి ఉన్నది, సర్వేశ్వరుడు యొక్క కళ్యాణ గుణాలని అనుభవించాలనే కోరిక ఉన్నది, ఆయన్ని ఆశ్రయించాలనే స్వరూపం తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందుదామా అని త్వర కలిగించడం కోసమని పుడుతూ ఉంటారట. అందుకని పరిత్రాణాయ సాధూనాం అన్నారు. సరే, ఇంకొకటి ఏమిటి? ఇది தன்னுடைய ஆசிரியனத்தில் ருச்சி இல்லாதார்కు రుచియే పిరప్పిక్కైకాగ వందు పిరప్పన్ ఎన్గిరదు. ఇంకోటి ఏమిటి? అదే వాళ్ళకేమో త్వరని పెంపొందింపచేయడం కోసమని, రుచి కలిగినటువంటి వాళ్ళకి ఆ రుచిలో ఇంకా త్వరని కలిగించడం కోసం పుడుతూ ఉంటాడనేది. రెండవది తన్నుடைய ఆశ్రయణத்தில் రుచి ఇల్లాదార్కు, తనని ఆశ్రయించడంలో రుచి లేనటువంటి వాళ్ళకి రుచియే పిరప్పిక్కైకాగ వందు పిరప్పన్ ఎన్గిర. ఇది తన విషయంలో రుచి లేనటువంటి వాళ్ళకి రుచిని కలిగించడం కోసమని వచ్చి పుడుతూ ఉంటాడు అనేటువంటిది. ఇది ధర్మ సంస్థాపనార్థాయ ఎన్గిర ఇరుక్కు అర్థం. ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం అంటేనేమో ఆల్రెడీ వాళ్ళకి ఆయన ఆశ్రయించాలనే తెలుసు, ఆశ్రయించాలనే రుచి కలిగినటువంటి వాళ్ళు, ఆ ఆశ్రయించాలనే రుచి కలిగినటువంటి వాళ్ళకి రుచిని పెంపొందింప చేయడం కోసమని పుడతాడు. అంతేకాదు అసలు ఆశ్రయించాలనే రుచి లేనటువంటి వాళ్ళకి రుచి కలిగించడం కోసం కూడా పుడుతూ ఉంటాడు కనుక అందుకని ధర్మ సంస్థాపనార్థాయ అంటున్నారట. సరే, మూడవ విశేషణం ఏమిటి? ఎందుకు పుడతాడు అంటే, వినాశాయ దుష్కృతాం ఎంగిరదు. ఇది ఏదన్నా అది ఆనుషంగికం ఎంగిరారు. మరి వినాశాయ దుష్కృతాం అన్నారు కదండి. ఈ దుష్కృతులు చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళని నశింపచేయడం అంటే, ఎప్పుడైతే ఈ రెండు కలిగాయో ఇది ఆనుషంగికంగా జరిగిపోతుంది కనుక ఇది ప్రత్యేకంగా దీనికోసం వచ్చి అవతరించక్కల్లా. పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ, ఆయన వచ్చి అవతరించడానికి కారణాలు ఈ రెండే. అంటే సాధూనాం పరిత్రాణాయ అంటే ఆయన్ని ఆశ్రయించాలనే రుచి కలిగినటువంటి వాళ్ళకి ఆ రుచిలో ఇంకా త్వర కలగటం కోసం, త్వరని పుట్టించడం కోసం వచ్చి అవతరిస్తూ ఉంటాడు కనుక పరిత్రాణాయ సాధూనాం అన్నారు. అలానే ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఆ రుచి లేనటువంటి వాళ్ళకి రుచి కలిగింప చేయటం కోసం వచ్చి
అవతరిస్తూ ఉంటాడు కనుక ధర్మ సంస్థాపనార్థాయ అనే దానికి ఆ అర్థము. ఈ మూడవది వినాశాయ దుష్కృతాం వినాశాయత అంటే అది ఆనుషంగికం అండి. ఎలాగూ వచ్చాడు కనుక ఏదైనా దుష్టులు కనపడితే ఆ సంహారాన్ని చేస్తాడు తప్ప ఆ వినాశాయత దుష్కృతాం అనే ఆ కార్యం కోసం వచ్చి అవతరించినటువంటి వాడు కాదు ఆయన అని ఏమండి అని భాష్యకారులు ఏది గీతా భాష్యంలో అనుగ్రహించినట్లుగా ఆఘా రుచిజనకమం తు అరాజనమం అంటే దృష్టి చిత్తాపహారి స్వసౌందర్య ప్రదర్శనం ఇన్నీలే కూడా మయ్యాలే అవత్తుక్కే ప్రాధాన్యం. సరే ఏమండి రుచిని ఎలా పుట్టిస్తాడండి? ఆ వాళ్ళకి ఆ రుచి లేని వాళ్ళకి రుచి కలిగిస్తాడు అన్నారు కదా, ధర్మ సంస్థాపనార్థాయ అని. ఎలా రుచిని కలిగిస్తాడట అంటే ఇదిగో దృష్టి చిత్తాపహారి స్వసౌందర్య ప్రదర్శనం ఇన్నీలే కూడా మయ్యాలే. అదిగో రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఒక శ్రీ సూక్తి ఏమిటి? పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నారు. పురుషుల యొక్క దృష్టిని చిత్తాన్ని కూడా అపహరించేటువంటి సౌందర్యం అండి ఆ రామచంద్రుడిది అని చెప్పినట్లుగా, అలా దృష్టి చిత్తాపహారి దృష్టిని చిత్తాన్ని కూడా అపహరించేటువంటి తన యొక్క సౌందర్య ప్రదర్శన లేకుండా వాళ్ళకి ఇందులో రుచి కలిగించడానికి సాధ్యం కాదు కనుక అవత్తుక్కే ప్రాధాన్యం. అదిగో అలా వచ్చి అవతరించేది ఎందుకయ్యా అంటే రుచి ఉన్నటువంటి వాళ్ళలో రుచిని పెంపొందింప చేయడానికి, ఇంకా త్వరని కలుగ చేయడానికి, రుచి లేనటువంటి వాళ్ళకి రుచి కలుగ చేయడానికి. రుచి లేనటువంటి వాళ్ళకి రుచి ఎలా కలుగుతుందండి? ఆ రుచి ఉన్నటువంటి వాళ్ళకి రుచి ఎలా పెంపొందుతుంది, ఇంకా ఎలా పెరుగుతుంది, ఆ త్వర ఎలా కలుగుతుంది? అసలు రుచే లేనటువంటి వాళ్ళకి రుచి ఎలా పుడుతుంది అంటే అదిగో పుంసా దృష్టి చిత్తాపహారి కనుక ఆ పెరుమాళ్ళు సౌందర్యంతో ఆ దర్శనాన్ని చూపించి వీళ్ళందరికీ అదిగో అలాంటి ఆ సౌందర్యమూర్తిని మనం చేరుకోకపోతే ఎలాగా? ఆయనే కదా మనం ఆశ్రయించవలసినటువంటి వాడు అని వాళ్ళు ఆశ్రయించడానికి ఆ సౌందర్యాన్ని చూపించి వీళ్ళని మోహ పెట్టేసి ఆశ్రయించేలాగా చెయ్యాలి అంటే ఏం చేయాలి? తానే వచ్చి స్వయంగా ఇక్కడ అవతరించాలి కనుక ఆ అవతరించేటువంటి వాడు అంతా పుంసాం దృష్టి చిత్తాపహారి కనుక తన యొక్క సౌందర్యంతో వీళ్ళని మోహపరిచి వాళ్ళలోనేమో ప్రేమ ఉన్న వాళ్ళలో ప్రేమని పెంపొందింపజేస్తాడు, ప్రేమ లేని వాళ్ళ విషయంలో ప్రేమని కలిగేలాగా చేస్తాడు. అదే కదా పెరుమాళ్ళు పొరపాటుగా ఎందుకు వేం చేస్తాడు అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, వరదరాజ పెరుమాళ్ళు ఇలాగ ఇంత అందంగా అలంకరించుకొని వచ్చాడు, ఇలాగ మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ అడుగుల్లో ఎంత సౌందర్యము. అదిగో ఆళ్వాళ్ళని రక్షించడానికి వచ్చేటప్పుడు ఎంత వేగంగా వేం చేశాడు ఆయన. అక్కడికి వచ్చినటువంటి వాడు చక్కగా ఆళ్వాళ్ళ పక్కన వేం చేసి ఇదిగో తాయాలు కూడా ఇలా అలంకరించుకున్నారని చెప్పుకున్నాం కదా. ఎందుకు అవన్నీ? ఆయనే కోవెల్లో కూర్చుంటే మనమే వెళ్ళొచ్చు కదా. కాదట, మనలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఏమిటి మనలాంటి వాళ్ళలో ప్రేమని కలిగించడం కోసమని ఆయన అలా అలంకరించుకొని పురప్పాటు అని ఒక పేరు పెట్టుకొని అలా వీధుల్లోకి వస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు వచ్చినప్పుడు మనంతట మనం కోవెల్లోకి వెళ్తే తప్ప దర్శనం ఇవ్వనటువంటి ఆయన మనకే ఎదురొచ్చినప్పుడు ఎందుకు వస్తాడు? మనం ఎలాగూ వెళ్ళట్లేదు కదా అని ఆయనే తనని తాను మనకు దర్శింప చేయడం కోసం పురప్పాటులు ఊరేగింపులు అని పేరు పెట్టుకొని అలా బయటికి వచ్చినప్పుడు ఏదో ఆ దాన్ని వెళ్తూ ఉంటాం, అనుకోకుండా ఒకసారి మన కంటికి సేవ అవుతుంది, ఆయన యొక్క దర్శనం అవుతుంది. అబ్బా అంత అందంగా ఉన్నాడు ఆ పెరుమాళ్ళు అని ఇంకొకసారి ఏదైనా ఉత్సవం జరుగుతుంటే మొన్న కూడా అలంకారం ఎంత భోగ్యంగా ఉందండి, ఈవేళ కూడా ఇంకేదన్నా అలంకారం ఎలా ఉంటాడో ఆయన్ని సేవించాలని ఒక కుతూహలం మనలో కలిగేలాగా అలంకరించుకొని వస్తాడు. వాస్తవానికి ఆయనకి అలంకారాలన్నీ ఆయన కోసమా? ఇదిగో మనలాంటి వాళ్ళలో ఆ ప్రేమని కలిగించడం కోసమని అదిగో నేను ఇలా అలంకరించుకున్నాను చూడండర్రా, ఇలా అలంకరించుకున్నాను చూడండర్రా అని మనల్ని మోహ పెట్టడానికి, మన యొక్క దృష్టిని ఆయన మీదకి మళ్లించడానికి చేసేటువంటి చేష్టితాలే తప్ప వాస్తవానికి ఆయనకి ఎందుకు అలంకారాలని? మన కోసమే అని. అలా ఎందుకు అవతరించేది ఆయన? మనని మనల్ని ఆయన విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళగా చెయ్యాలి అంటే, రుచి కలిగిన వాళ్ళగా చెయ్యాలి అంటే ఆ రూపాన్ని చూపించాలి. ఆ రూపాన్ని చూపించాలంటే ఆయన తప్పకుండా వచ్చి అవతరించాలి కనుక ఆయన వచ్చి అవతరిస్తూ ఉంటాడు అని పరిత్రాణాయ సాధూనాం యన్నానిరే. ఆయన
తన చేత సృష్టించబడినటువంటి బ్రహ్మ రుద్రులు లాంటి వాళ్ళు కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడినటువంటి ఈ భూమిలో ఇదిగో వచ్చి ఆయన అవతరించడానికి కారణం ఏమిటి? ఇదిగో పరిత్రాణాయ సాధూనాం ఎన్నానిడే ஆசிரிக்குமவர்கள் குயிதிலே துவரை పిరక్కైక్కాగవం రుచిజనక నాగైక్కాగవం వందు పిరప్పన్. ఆశ్రయించేటువంటి వాళ్ళకి ఇందులో త్వర కలగటం కోసము, రుచిని కలిగించడం కోసము వచ్చి అవతరిస్తూ ఉంటాడు, వచ్చి పుడుతూ ఉంటాడు అవతరం. అది ఫలమాయ ఒరుమదిరే దుష్కృత్తుകളുടെ వినాశం. అదిగో పరిత్రాణాయ సాధున వినాశాయ చ అనే చకారం ఏం చెప్తోందట అంటే అది ఆనుషంగికంగా కలిగేటువంటి ఫలము అని తెలియచేస్తుందట. ఆ వినాశాయ చ అనేటువంటి ఆ చకారం అన్వాయ చేయత్తులే అన్వాయచ మావదు అప్రధానం. అంటే ఆయన వచ్చి అవతరించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం ఏది ధర్మ సంస్థాపనార్థాయ. అందుకని ఆ రెండింటి కోసం వస్తాడు ఆయన. వినాశాయ చ అని చెప్పడం వల్ల ఇదిగో ఈ దుష్కృతుల్ని నశింప చేయటానికి అనేటువంటిది అప్రధానము. ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటయ్యా అంటే పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ. ఆ రెండు ప్రధానమైనటువంటివి. ఇదిగో ఇది ఆనుషంగికము, దీనికి అప్రాధాన్యాన్ని చెబుతూ ఉన్నారు అని దుష్కృత్తుകളുடைய వినాశం ఎన్ను అరుడిచ్చేదవదు హేతు ఎన్గిరార్. అదేనండి కారణం ఆయన వచ్చి అవతరించడానికి అని. వలత్తనన్ திரிபுரம் எரித்தவன் எரித்தனன் கீழில் பாட்டுக்கு கீழ் இரண்டு பாட்டாலும் சொன்ன అర్థத்தை అనుభాషిక్కిరార్. కిందటి పాసురానికి ఆ కింద చెప్పినటువంటి ఆ రెండు పాసురాలతోటి చెప్పిన అర్థాన్ని అనుభాషిక్కిరారు, అనుసరించి చెబుతున్నారట ఈ పాసురంలో. త్రిపుర దహనత్తాలే సంజాత అభిమానియాన రుద్రం తిరుమేనిயில் వలవరుగై పచ్చిలత్త స్వరూపనాయిరుక్కుం. అదిగో ఆ రుద్రుడు గారు ఎక్కడుంటారట? తిరుమాల యొక్క కుడి భాగంలో ఉంటారట, తనకి స్థానాన్ని కలిగి ఉంటారట ఆ రుద్రుడు గారు. త్రిపుర దహనత్తాలే సంజాత అభిమానియాన రుద్రం. ఆ త్రిపుర దహనంలో కలిగినటువంటి అభిమానం కలిగిన రుద్రుడు ఆ సర్వేశ్వరుడికి తిరుమేనిలో వలవరుగైపత్తి కుడి భాగాన్ని పొంది లబ్ధ స్వరూపన ఇరుక్కుం స్వరూపాన్ని పొందిన వాడుగా ఉంటాడు ఆ రుద్రుడు. అందుకనే పశ్య మోక్షదం పశ్య ఏకాదశమే రుద్రాన్ దక్షిణం పార్శ్వమాశ్రితాన్ ఎంగిరపడియే. మే నా యొక్క దక్షిణం పార్శ్వం ఆశ్రితాన్, నా యొక్క దక్షిణ భాగాన్ని ఆశ్రయించారు వాళ్ళు. ఎవరు? ఏకాదశ రుద్రాన్ పశ్య. అదిగో నా దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆ ఏకాదశ రుద్రుని చూడు అని చెప్పినట్లుగా ఆ రుద్రుడు సర్వేశ్వరుడు యొక్క తిరుమేనిలో కుడి భాగాన్ని ఆశ్రయించి ఉంటాడు. కుడి భాగంలో ఏడంపెరందు ఉందిత్తలత్తు ఎదుదిసే ముఖన్ పడైత నల్లులగముం తాను. అంటే ఎడంపెరత్తు ఉందిత్తు అలత్తు ఎదుదిసే ముఖన్ అంటే ఎడంపెరత్తు ఎక్కడ స్థానాన్ని పొందాడు ఈ బ్రహ్మగారు అంటే ఆ ఉందిత్తలత్తు ఆ నాభీ కమలాన్ని పుట్టుకగా కలిగినటువంటి వాడు. అలాంటి బ్రహ్మగారు తన చేత సృష్టించబడినటువంటి ఆ బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి ఈ లోకాలు ఎజుచ్చి ఉడయ్యది సేముఖన్ పడైత లోకముం తాను అసంకుచితమాగా తిరునాభి కమలత్తిలే ఇరుక్కుం. అదిగో మంచి అభివృద్ధి కలిగినటువంటి వాడైనా దిశేముఖన్ దిక్కులే అంటే 4 దిక్కుల్లో ముఖాలు కలిగినటువంటి వాడైనా ఆ బ్రహ్మగారు ఆయన సృష్టించినటువంటి ఆ లోకాలన్నీ కూడా అసంకుచితమాగా విశాలంగా తిరునాభి కమలత్తిలే ఇరుక్కుం. ఆ తిరునాభి కమలలో ఎవరెవరు ఉంటారండి? బ్రహ్మగారు. బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి ఈ లోకాలన్నీ కూడా ఆ తిరునాభి కమలంలో విశాలంగా ఉంటాయట. బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం ఎంగిరపడియే ఇవై ఇవరగరుడే సర్వప్రకార రక్షణత్తు కుంగుపలక్షణం. ఇదిగో బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం అని భగవద్గీతలో ఆ 11వ అధ్యాయంలో చెప్పినట్టుగా పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం సదాం భూత విశేష సంజ్ఞాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వాన్ ఉరగాంచ దివ్యాన్ అని
ఈశ శబ్దం ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈశ శబ్ద ప్రధాన రుద్రపర అంటే ఈశ శబ్దమే బ్రహ్మాండం ఈశం కమలాసనస్తం అన్నారు. ఈ ఈశ శబ్దం ఏం తెలియచేస్తుంది? ఎవరిని తెలియచేస్తుంది? ప్రధానుడైనటువంటి రుద్రుడిని తెలియచేస్తుంది. కమలాసనస్థం అంటే ఈ బ్రహ్మగారు మొదలైనటువంటి వాళ్ళు. కమలాసనస్థం అంటే ఈశం ఇది ఈశ విశేషణం వా. కమలాసనస్థం అంటే ఈశం అని సర్వేశ్వరుని చెప్పవచ్చు. ఇక్కడ కమలాసనస్థం బ్రహ్మణి స్థితం ఇత్యర్థ. అంటే కమలాసనస్థం బ్రహ్మణి, ఈ కమలాసనస్థం ఈ పరమాత్మ యందు ఈ బ్రహ్మగారు కూడా ఉన్నారు అని అర్థం చెప్తూ ఆలయవుడైమై ఐశ్వర్యం అంటే ఏం చెప్తున్నా? పశ్యామి దేవాన్. ఏది అర్జునుడు చెప్తున్నాడు, దేవా సర్వేశ్వర నీ యొక్క దేహమునందు సర్వాం తథాభూత విశేష సంజ్ఞాన్, ఈ అన్ని భూతాలని అన్నిటి భూత విశేష సంజ్ఞాన్, భూతాల యొక్క సమూహాలన్నిటినీ చూశాను. బ్రహ్మాండం ఆ బ్రహ్మగారిని, ఈశం ఆ రుద్రుడిని, కమలాసనస్థం ఋషీంశ్చ ఋషులని, సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్ అని అన్నిటినీ నేను నీ యొక్క శరీరంలో నేను చూశానయ్యా అని చెప్పినట్లుగా ఎవరు? ఆ అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మతోటి బ్రహ్మ ఎన్గిరపడియే ఇవై ఎవరగలుడయా సర్వ ప్రకార రక్షణత్తుక్కు ఉపలక్షణం. అలా ఆయన యొక్క తిరుమేనిలో ఈ బ్రహ్మగారు ఉంటారు అని, రుద్రుడు గారు ఉంటారని ఎలా చెప్తారండి? అదిగో అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు ఆ అర్జునుడు కూడా అలానే కదా చెప్పాడు. అలానే రుద్రుడు గారిని తన యొక్క కుడి పార్శ్వంలో ఉంచుకొని రక్షిస్తూ ఉంటాడు, బ్రహ్మగారిని తన యొక్క నాభీ కమలంలో ఉంచుకొని రక్షిస్తూ ఉంటాడు. బ్రహ్మగారినే కాదు, బ్రహ్మగారి చేత సృష్టించబడేటువంటి ఈ లోకాలన్నింటినీ కూడా తన యొక్క నాభీ కమలంలో ఉంచుకొని రక్షించేటువంటి వాడు అని చెప్పడం వల్ల ఏం తెలుస్తోంది మనకి? బ్రహ్మ ఎవరు గరుడయ్య సర్వప్రకార రక్షణత్తుక్కు ఉపలక్షణం. వీళ్ళ యొక్క అన్ని రీతులుగా చేసేటువంటి రక్షణకి ఇది ఒకటే ఉపలక్షణం అండి. ఏమిటి? ఆ విశ్వరూప దర్శనం. ఇప్పుడు అర్జునుడు కూడా చెప్పాడు కదా, ఆ బ్రహ్మగారిని చూశాను, ఋషుల్ని చూశాను, సర్పాన్ని చూశాను, ఈ భూత సంఘాలన్నింటినీ చూశాను అని చెప్పినట్లుగా అందరినీ తనలో ఉంచుకొని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు కావటం చేత అందరి యొక్క రక్షణ చేసేటువంటి వాడు ఆయనే అని. యజుచ్చి యావదు చతుర్దశ భువనత్తుక్కుం నిర్వాహకనానా అడవుడైమై. యజుచ్చి మంచి అభివృద్ధి కలిగినటువంటి వాడు బ్రహ్మగారు అన్నారు. ఏమిటి అభివృద్ధి? చతుర్దశ భువనత్తుక్కుం నిర్వాహకనాన అడవుడైమై. ఈ 14 లోకాలని నిర్వహించడం అనేటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అని. ఈ ఈశ్వరన్ విరుంబి వందు అవతరిక్కయ్యాలే నల్లులగం ఎంగిరదు. అలాంటి ఈ లోకాలని ఏమని చెబుతున్నారు? ఈశ్వరన్ విరుంబి వందు అవతరిక్కయ్యాలే. ఆ సర్వేశ్వరుడే వచ్చి కోరుకొని అవతరించడం చేత ఈ లోకాలని నల్లులగం ఎంగిరదు విలక్షణమైనటువంటి లోకాలు అంటున్నారు ఆడవాళ్ళు. ఏరాళు మిరయోనుం దిశయముగనం తిరుమగలం కూరాళం తనయుడం ఎంగిరపడియే. అదిగో ఎలా తన యొక్క తిరుమేనిలో ఎవరెవరికి స్థానం ఇస్తాడు అంటే ఏరాళం వృషభత్తై ఆళుగిర రుద్రనం చతుర్ముఖనం పిరాట్టియం కూరిట్టు వ్యవస్థితమాగ ఆళుగిర అద్వితీయమాన తిరుమేనియై ఉడయ్యవన్ ఇది శబ్దార్థ. అదిగో ఎవరెవరిని? వృషభత్తై ఆళుగిర. వృషభం అంటే ఎద్దు, ఆ ఎద్దుని ఏలుకునేటువంటి రుద్రుడు, చతుర్ముఖ బ్రహ్మగారు, ఆ పిరాట్టి కూడా ఈయన యొక్క వక్షస్థలంలో వేం చేసి ఉంటుంది కదా, పిరాట్టికి కూడా భాగం ఇచ్చినట్లుగా కూరిట్టు వ్యవస్థితమాగా. అదిగో పిరాట్టికి కూడా తన శరీరంలో ఒక భాగాన్ని ఇచ్చి ఇలా స్థిరంగా వాళ్ళందరినీ ఏలుకునేటువంటి అద్వితీయమైన తిరుమేని కలిగినటువంటి వాడు అని చెప్పినట్లుగా ఏరాళు మిరయోను దిశయముగనం తిరుమగలం కూరాళం తనియుడంబన్. వీళ్ళందరికీ తన యొక్క తిరుమేనిలో భాగాన్నిచ్చి వాసస్థానంగా చేసినటువంటి వాడు అని చెప్పినట్టు పిరాట్టిక్కుం பிரம்மாதிகளுக்கும் ஒக்க திருமேனி எலேடம் கொடுத்து வைத்தால் அந்த புறத்தில் உள்ளவர்கள் என்னும் அவர்கள் இருப்பு இடத்தில் எவர்களுக்கு நிலைய வண்ணாதபடி கூறாக கொடுத்து வைக்கும் సర్వ అపాశ్రయమాయిరే తిరుమేని తాను ఇరుప్పదు. అదిగో ఎవరి పిరాట్టికి
బ్రహ్మాదులకి మొదలైనటువంటి వాళ్ళకి తన యొక్క తిరుమేనిలో ఆ స్థానాన్ని ఇచ్చినప్పటికీ ఇదిగో అంతఃపురத்தில் உள்ளவர்கள் ఎన్ను ఇదిగో పిరాటిమార్లకు కూడా తన తిరుమేనిలో స్థానాన్ని ఇచ్చాడు కదా. అయితే ఆ పిరాటిమార్లు ఎక్కడుంటారు? అంతఃపురంలో వసించేటువంటి ఆవిడ. అంతఃపురத்தில் உள்ளவர்கள் ఎన్ను అంతఃపురంలో ఉండేటువంటి వాళ్ళని அவர்கள் இருப்பிடத்தில் వాళ్ళు ఉండేటువంటి స్థానాల్లో ఎవరగడుక్కు నలియవన్నా అదపడి కూరాగా కొడుతు వైకుం అంటే వాళ్ళు ఉండేటువంటి స్థానంలో వీళ్ళుంటే వీళ్ళకి ఇరుకవుతుందేమో అనుకుంటారేమో. వీళ్ళు వాళ్ళు ఇద్దరికి ఇరుకు కాకుండా ఎవరు నలియవన్నాదపడి వీళ్ళు బాధపడకుండా ఉండేటట్లుగా వీళ్ళ యొక్క తిరుమేనిలో స్థానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళట. ఇచ్చేటువంటి సర్వ అపాశ్రయమా ఇరే తిరుమేనితా నిరుపదు అందరికీ ఆశ్రయంగా కదా, రక్షణగా కదా ఆ తిరుమేని ఉంటుంది. అంటే అంతఃపురకాంత అయినటువంటి లక్ష్మీదేవి ఉంటే ఆవిడ విశాలంగా ఉంటే వీళ్ళందరికీ ఇరుకవుతుందేమో, వీళ్ళ యొక్క వాసస్థానాలు ఇంకా ఇరుకైపోతాయేమో అంటే అలా ఏముండదండి. ఎవ్వరూ బాధపడనట్లుగా అందరికీ రక్షణగా ఉండేటట్టుగా కదా ఆ తిరుమేని ఉంటుంది అని ఏడంపెరా స్థానం పొందేటట్లుగా వికాసమా ఇరుకుం బాగా విశాలంగా విస్తారంగా ఉంటుందట ఆ తిరుమేని అనేటువంటిది. రుద్రనుక్కు ఇవ్వరు హుల్లార్తుం నిర్వాహకనాయ్ చతుర్దశ భువన స్రష్టావాన చతుర్ముఖంతాన్ ఉండాక్కిన నంద్రాన లోకముం తానుం తిరునాభి కమలత్తై పత్తిలబ్ధ స్వరూపనాయిరుక్కుం. అదిగో రుద్రుడి కంటే యువతలు ఉన్నటువంటి వాళ్ళకి నిర్వాహకుడయ్యి ఆ రుద్రుడి కంటే యువతలు ఉన్న వాళ్ళందరికీ నిర్వాహకుడు 14 లోకాలని సృష్టించిన వాడైనటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారు తాను సృష్టించినటువంటి ఈ విలక్షణమైనటువంటి లోకాలు అన్నింటినీ తిరునాభి కమల ఇవన్నీ కూడా ఆ తిరునాభి కమలాన్ని పట్టి లబ్ధ స్వరూపనాయిరుక్కుం స్వరూపాన్ని పొందినవిగా ఉంటాయి. అంటే ఆ రుద్రుడి కంటే యువతలు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిర్వహించేటువంటి వాడు 14 లోకాలని సృష్టించేటువంటి వాడైన చతుర్ముఖ బ్రహ్మగారు తాను సృష్టించినటువంటి ఈ లోకాలన్నీ కూడా ఆ తిరునాభి కమలాన్ని పట్టి స్వరూపాన్ని పొందేటట్టుగా కదా ఉన్నాయి అని ఉంది ఎన్ను తిరునాభికు పేరు. ఉంది అంటే ఆయన తిరునాభికి ఆ నాభికి పేరు. ఎడంపెరత్తు ఉంది ఎడంపెర చక్కగా విశాల స్థానం పొందేటట్లుగా. అత్తు ఉంది స్థలం ఎన్నాయి పదం అది అత్తు ఎన్గిర పదం శారి చొల్లాయి పొరుడిన్నియే పోయే అది అత్తు అనేటువంటి పదం అది అవ్యయమయ్యి అర్థం లేకుండా పోయిందని ఎడంపెర ఉంది స్థలం ఎన్గిరదు భూతలం ఎన్నుమా పోలే. ఉంది స్థలం ఆ నాభి ప్రాంతం ఎలాగా భూతలం ఎన్నుమా పోలే భూప్రాంతం అని భూతలం మీద అని అంటూ ఉంటారు కదా ఈ భూమి మీద అన్నప్పుడు అలాగా ఉంది స్థలం ఉంది ప్రాంతం ఆ నాభి ప్రాంతము అన్నట్లుగా ఉంది స్థలం అన్నారు అని దిశే ముఖన్ పడైత నన్నులగముం తాను ఉంది స్థలత్తనన్ దిశే ముఖన్ పడైత నల్లులగముం తాను ఉంది స్థలత్తనన్ అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించినటువంటి ఈ లోకాలన్నీ ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అందరూ కూడా ఆ ఉందిని స్థానంగా కలిగినటువంటి వాళ్ళు ఆ నాభిని అని తనందయ ప్రజై తాయములై అగలిల్ నా కొట్టుమా పోలే తిరునాభి కమలత్తై విడిల్ తన సత్తయ్యల్లయ్యాంబడి ఇరుక్కై. అదిగో పాలు తాగేటువంటి పసిబిడ్డ వాడు తల్లి దగ్గర పాలు తాగుతున్నాడు. మూలై అగలిల్ ఆ తాగుతూ ఉండగా ఆ పక్కకు వెళ్ళిపోయి ఆ పాలు తాగే అవకాశం లభించలేదనుకోండి అప్పుడు మూలై అగలిల్ ఆ స్థనం పక్కకు వెళ్ళిపోతే నా కొట్టుమా పోలే నాలుక తడి ఆరిపోయినట్లుగా తిరునాభి కమలత్తై విడిల్. ఇదిగో ఈ బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి ఈ లోకాలు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆధారమైనటువంటిది ఆ నాభి కమలం అన్నారు కదా. అలాగా ఆ నాభి కమలాన్ని విడిచిపెడితే కనుక తన సత్తయ్యల్లయ్యాంబడి ఇరుక్కే ఈ లోకాలు కానీ అంటే ఈ లోకాలను సృష్టించిన బ్రహ్మగారు కానీ సత్తలి ఆ నాభి కమలాన్ని విడిచిపెడితే వీళ్ళకి సత్తే లేనట్టుగా అయిపోతారు అని ఇప్పటి పెన్నై సర్వకాలము ఎవరగల్ ఇరుప్పారుగడో ఎన్నిల్ ఆపత్తుక్కడిలే తిరుమేనీలే ఇడంగొడుకుం. అదిగో ఇప్పటి పెన్నై ఆ తర్వాత కూడా సర్వకాలం ఉండండి ఒకసారి ఎవరగలు ఇరుప్పారుగడో ఎన్నిల్ వీళ్ళు ఎప్పుడూ ఇలానే ఉంటారా అండి అంటే ఆపత్తుక్కడిలే తిరుమేనీలే ఇడం కొడుకుం
విడిగా ఉన్నప్పటికీ ఆపదలు వచ్చినప్పుడు ఆయన యొక్క తిరుమేనిలో వాళ్ళకి స్థానాన్ని ఇస్తూ ఉంటాడు. అది మహాగుణమాగయ్యాలే ఆళ్వాர்கள் எப்போதும் ఒక్క అరుళి செய்து கொண்டு పోరువர்கள். ఏంటంటే ఆ బ్రహ్మగారు రుద్రుడు గారు కూడా ఎప్పుడు ఆయన యొక్క తిరుమేనిలోనే ఉంటారా? వాళ్ళ ఇంకా వేరే స్థానాలు ఏమి లేవా అంటే, ఆపదలు వచ్చినప్పుడు అలా తన యొక్క కుడి పార్శ్వంలో రుద్రుడు గారికి, నాభి కమలంలో బ్రహ్మగారికి, బ్రహ్మగారి చేత సృష్టించిన లోకాలకి స్థానాన్ని ఇస్తూ ఉంటాడు. అది చాలా గొప్ప గుణం కావటం చేత ఆళ్వాళ్ళు ఎలా అనుభవిస్తూ ఉంటారు ఆ గుణాన్ని? ఎప్పుడు ఇలానే ఉంచుకుంటాడు ఆయన అన్నట్లుగా ఆళ్వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. అంతేనండి. ఎలా సామంతర్కు புறம்பே நாடுகள் கணக்க உண்டாகிலும் மாளிகைக்கு உள்ளே செம்பாலே நாடி அரிசே தங்களுக்கு అరిసెయ్యాగ తిరుప్పారుగలిరే. సామంతరాజులు వాళ్ళకి బయట చాలా లోకం, వాళ్ళు పరిపాలించుకునే దేశం అంతా వాళ్ళకు ఉన్నది, పెద్ద రాజ్యమే ఉన్నది వాళ్ళకు కూడా. అయినప్పటికీ మాళిగైకు ఉళ్ళే చెంబాలే నాడి అరిసే తంగలుకు అరిసెయ్యాగ తిరుప్పారుగలే. ఇంట్లోకి వెళ్ళి అదిగో ఒక కొలతతోటి ఒక డబ్బా బియ్యమను, అరడబ్బా బియ్యమను అని ఆ లెక్క వేసుకున్నప్పుడు తంగలుకు అరిసెయ్యాగా ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు తనది ఈ డబ్బా బియ్యం అన్నం, ఈ డబ్బా బియ్యం నాది అని భావించినట్టుగా. ఆయన సామంతరాజు, గొప్ప లోకాలే ఉన్నాయి, అన్ని పరిపాలించే రాజ్యాలు ఉన్నాయి. కానీ ఇంట్లోకి వెళ్ళి ఆ బియ్యం కొలిచినప్పుడు ఈ ధాన్యం నా కోసము అని భావించినట్లుగా ఇదిగో ఈ బ్రహ్మరుద్రాదులకి వాళ్ళ లోకాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పరిపాలనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఆ ఆపదలు ఏదైనా వచ్చినప్పుడు ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతం నాది అని వాళ్ళు అక్కడ వాసస్థానంగా వేయించేది. పిరాటిమారులేమో ఆ వక్షస్థలం నాది అంటుంది, కుడి పార్శ్వం నాది అంటారు రుద్రుడు గారు. అలానే బ్రహ్మగారేమో నాభీకమలం మొత్తం నాదే అంటారు. అలాగా ఈ సామంతరాజుకి బయట ఎన్ని లోకాలు, ఎన్ని ప్రాంతాలకి అధికారి అయినప్పటికీ ఇంట్లో బియ్యం కొలిచేటప్పుడు ఈ బియ్యం నా కోసము అని భావించినట్లుగా వీళ్ళు కూడా విడిగా తమ లోకాల్లో తాము ఉంటారు. ఆ తర్వాత ఆపదలు ఏదైనా వచ్చినప్పుడు అక్కడికి చేరిపోయి ఉంటారు అని. అప్పడియే ఎవరగడం తిరుమేనీల్ పండి వైకుం ప్రాప్తి విడారుగలిరే. అలానే ఆ సామంతరాజుల్లాగా వీళ్ళు కూడా ఆ తిరుమేనిలో ఉన్నటువంటి ప్రాప్తిని, సంబంధాన్ని విడిచిపెట్టరు కదా వీళ్ళు. అంటే బయట ఎంత సామంతరాజైనా ఇంట్లో అన్నం వండేటప్పుడు నాకు కూడా అన్నం కావాలని కోరుకుంటాడు కదా ఆయన. ఇంట్లో సంబంధాన్ని విడవకుండా బయట రాజ్యాన్ని పరిపాలించినట్టుగా వీళ్ళు కూడా బయట ఇదిగో ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి మొత్తం సృష్టి చేసే కార్యం మొత్తం ఈయనదే కదా, సంహార కార్యం మొత్తం రుద్రుడు గారిదే కదా. అలా ఉన్నప్పటికీ తమ పరిపాలనలు తమకున్నాయి. కానీ ఆ తిరుమేనితో తమకున్నటువంటి సంబంధాన్ని మాత్రం ఎలా అంటే ఆ సామంతరాజు గృహంలో తన సంబంధాన్ని ఎలా విడిచిపెట్టడో ఇదిగో వీళ్ళు ఈ చతుర్ముఖ బ్రహ్మగారు, రుద్రుడు గారు కూడా ఈయన యొక్క తిరుమేనితో తమకున్నటువంటి సంబంధాన్ని విడిచిపెట్టరు కదా. ஒரு கலகங்களிலே அடையளந்தானுக்கு உள்ளே குடிவாங்கிருந்து காலம் தெளிந்தவாறே புறம்பே புறப்பட்டாலும் இவ்விடம் இன்னார் பத்து, ఇవ్వడం ఇన్నార్ పత్తు ఎన్ను పిన్నుం ప్రాప్తి సొల్లు వైకుమా పోలే. ఎలా చెబుతూ ఉంటారు? ఏదో ఒక కలకలం జరిగిన సమయం ఆ శ్రీరంగంలో అడవిలందాను ఆ ప్రాకారం అని ఒక ప్రాకారం ఉంటుంది. వీళ్ళు పూర్వం ఆ ప్రాకారంలో ఉండేటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు ఆ కలకలంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది ఆ కాలం తెలింద వారే పురంబే పురపట్టాలు. ఏదో కాలం గడిచిపోయింది, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఇవ్వడం ఇన్నారు పత్తు. ఇదిగో ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఈ స్థలం ఎవరిది అనుకుంటున్నారు? ఫలానప్పుడు ఫలానా ఆయన ఉన్నటువంటి స్థలం. ఇదిగో ఈ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు? ఫలానప్పుడు ఫలానా ఆయన ఉన్నటువంటి స్థలము అని ఆ స్థలాన్ని చూడగానే ఈయన వేయించే ఫలానా ఆచార్య వారు వేయించేసినటువంటి తిరుమాలిగండి ఈ ప్రాంతంలోనే వేయించేసి ఉండేవారు వారు. అంటే వాళ్ళు కాలక్రమేణా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత చూసినటువంటి వాళ్ళు ఇదిగో ఈ ప్రాంతం వీరిది, ఈ ప్రాంతం వీరిది, ఈ ప్రదేశం వీరిది, ఈ తిరుమాలకి వీరిది అని ఆలోచించినట్లుగా చెప్పినట్లుగా ఇవ్వడం ఎన్నార్ పత్తెన్ను పిన్నుం ప్రాప్తి చొల్లు వైకుమా పోలే. ఆ సంబంధాన్ని ఆ ప్రాంతంతో ఆ ప్రదేశంతో ఆ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధాన్ని చెప్పినట్లుగానే పిన్నుం బ్రహ్మాదిగలకు తన తిరుమేనీలే ఇడం కొడుతదుక్కు మేలే. ఆ ఇంకా బ్రహ్మాదివులకి తన యొక్క తిరుమేనిలో స్థానాన్ని ఇవ్వటం కంటే కూడా తన్ ఉలగత్తిల్ అగత్తనన్
ఇంకా గొప్ప మహాగుణం ఏమిటో తెలుసా? తాను ఉండాకిన బ్రహ్మవాలే ఉండాన లోకంగళిలే ఉందు అవతరిక్కుం. తన చేత సృష్టించబడినటువంటి వాడు ఆ బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి ఈ లోకాలు, ఈ లోకాల్లో వచ్చి అవతరిస్తూ ఉంటాడట. తన్ను ఉలగత్తిల్ ఆగత్తనన్, అదే ఆ యొక్క లోకాలను విడిచిపెట్టకుండా వీటి సమీపంలో వీటిలో వచ్చి అవతరిస్తూ ఉంటాడు. బ్రహ్మరుద్రగలు తన్ తిరుమేనియల్ ஏகதேசத்தை பற்றி லப்த ஸ்வரூபராம்படி இருக்கிற அவன் அவர்களுக்கும் கூட காலிட అరుక్కిర సంసారத்திலே ఉందు అవతరిక్కై కుహేతు వెన్నెన్నిల్. ఆ బ్రహ్మరుద్రాదులకి తన తిరుమేనిలో ఏదో ఒక ప్రాంతాన్ని బట్టి, అదే తన తిరుమేనిలో కొంత భాగాన్ని బట్టి వాళ్ళు స్వరూపాన్ని లభించిన వాళ్ళుగా పొందిన వాళ్ళుగా ఉంటే, అలాంటి వాడు అలాంటి తన తిరుమేనిలో ఏదో ఒక ఏక ప్రాంతంలో ఉండి స్వరూపాన్ని పొందినట్లుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మరుద్రాదులు. అలాంటి బ్రహ్మరుద్రాదులు కూడా కాలు పెట్టడానికి ఇష్టపడినటువంటి ఈ సంసారంలో వచ్చి అవతరించడానికి కారణం ఏమిటండి అంటే పులప్పడా. అదిగో కాణవారా ఎన్నెన్ను కన్ను వాయుం తువరెందు పులప్పడా. ఇನ್ನು 6 காணவாராய் என்னென்னு கண்ணும் வாயும் துவரிந்திருக்கும் அவர்களுக்கு தன் சங்கல்பத்தாலே சம்விதானம் பண்ண வண்ணாதே அவர்கள் చక్షురాధికరణங்களுக்கு విషయமாக వేణుం ఎన్ను. అదిగో ఎందుకు వచ్చి అవతరిస్తూ ఉంటాడండి. కారణం ఏమిటి అంటే కాణవారాయ్ ఎన్నెన్ను అంటే కాణవారాయ్ కనపడవయ్యా అని, కన్నుం వాయుం తువరందిరుక్కుమ వరగలుక్కు ఆ నోరు ఆ కళ్ళు బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకి కన్నుం వాయుం. ఒక్క నిమిషం అండి, నేను కింద చూద్దాం. உன் வடிவடிகை காணும்படி வரவேணும் என்னும் பலுகாலும் பார்த்து கூப்பிட்டு பார்க்கிற కన్నుం కూப்பிடுகிற వాయుం పసై అర ఉలరందు ఎన్నపడి. అదిగో పలక నీ యొక్క శరీర సౌందర్యాన్ని చూపించేటట్లుగా రావయ్యా అని అనేక సార్లు మొరలు పెట్టుకొని చూసేటువంటి కన్ను, ఇది మొరలు పెట్టుకునేటువంటి నోరు, పసయ్యర తడి లేనట్లుగా, ఉలరందు నోరు ఆరిపోయేటట్లుగా, కళ్ళు కన్నీళ్లు కార్చి కన్నీళ్లు ఆరిపోతాయి. ఆర్తనాదాలు చేసి నోరు ఆరిపోయేటట్లుగా మొరలు పెట్టుకునేటువంటి ఆస్థితులు ఉంటారు కదా. అలాగా కాణవారా ఎన్నెన్ను కన్నుం వాయుం తువరిందిరుక్కుమ వరగడుక్కు. అదిగో ఈ యొక్క దర్శనం కావాలయ్యా అని కంటితోటి ఎదురు చూసి కళ్ళు ఆరిపోయినట్లు, నోటితోటి పలికి నోరు ఎండిపోయినట్లు ఉన్నటువంటి వాళ్ళ కోసమని తన సంకల్పత్తాలే సంవిధానం పన్నవన్నాదే. తన యొక్క సంకల్పంతో వాస్తవానికి ఇదిగో ధర్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అంటే ఇది దుష్కృతుల్ని నశింపచేయాలి అంటే అక్కడి నుంచే సంకల్పం చేస్తే అయిపోతుందండి. కానీ ఆయన వచ్చి అవతరించడానికి కారణం ఏమిటి? ఇలాంటి వాళ్ళు నిన్ను చూడందే నేను ఉండలేము అని ఆర్తనాదాలు చేసేటువంటి వాళ్ళకి తన సంకల్పంతో ఆ కార్యాన్ని చేస్తే వాడు తృప్తిపడదు. వాళ్ళకి ఎదురుగా ప్రత్యక్షంగా ఉంటే తప్ప వాళ్ళకి ఆ ఆర్తి తీరదు కనుక అదిగో సంవిధానం పన్నాదే. తన సంకల్పంతో అలా చేయకుండా చక్షురాధికరణం వేణు వాళ్ళ యొక్క నేత్రాలకి విషయం కావాలి, వాళ్ళకి దర్శనం ఇవ్వాలి అని ఎన్ సంకల్పత్తాలే సంవిధానం పన్నినాల్ ఎన్ చెయ్యుమెన్నిల్. ఎన్ సంకల్పత్తాలే సంవిధానం పన్నినాల్ అంటే నా యొక్క సంకల్పంతో, అంటే నా యొక్క గుణ ఆవిష్కరాదిగళాలే సంవిధానం పన్నుగై అంటే తన యొక్క సంకల్పంతో ఆయన యొక్క గుణాలన్నీ ప్రకాశించేటట్లుగా వచ్చి అవతరిస్తాడు. సంకల్పత్తాలే సంవిధానం పండినాల్ ఎన్ చెయ్యం ఎన్నిల్. ఏం చేద్దామండి అంటే తన యొక్క సంకల్పంతో అక్కడ ఉండి రక్షించటం కాకుండా ఏం చేస్తాడు, తన యొక్క గుణాలన్నీ ప్రకాశించేలాగా ఇక్కడకు వచ్చి అవతరిస్తాడు. ఎలాగా మజుంగాద. అలా కనుక అవతరించకపోయినట్లయితే మజుంగాద జ్ఞానమే పడయ్యాగా మలరులగిల్
சுழும்பாயார் கழித்தார் உன் సుడర్జ్యోతి మరయ్యం ఎన్బరగల్. అదిగో అలా కనుక ఆయన కనుక రక్షించకపోయినట్లయితే, అలా ఆయన వచ్చి దర్శనం ఇవ్వకపోయినట్లయితే మజుంగాల ఇత్యాది అమోఘమాన సంకల్ప రూప జ్ఞానమే పరికరమాగా విస్తృతమాన లోకத்திலே உனக்கு தேசபூதரானார்க்கு உபகரித்தால் ஆர்த்தரட்சணம் பண்ணுகைக்கு மடுவின் கரையிலே தொரித்து வந்தாய் என்கிற உன்னுடைய అతి ఉజ్వలమాన తేజస్సు తిరస్కృతమాగాదో ఎన్నపడి. అదిగో అమోఘమైనటువంటి సంకల్ప రూప జ్ఞానాన్ని పరికరంగా చేసుకొని విశాలమైనటువంటి లోకంలో నీకు దాసులైనటువంటి వాళ్ళకి నీకు అతిశయాన్ని కలిగించేటువంటి శేషభూతులకి నువ్వు గనక ఉపకరిస్తే, అంటే నువ్వు సంకల్పంతో వాళ్ళని రక్షించినట్లయితే ఏమవుతుంది నీ యొక్క స్థితి అంటే, ఆర్తరక్షణ చేయటం కోసమని ఆ మడుగు ఒడ్డున త్వరపడి వచ్చాడండి ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి అని ఉన్నదే నీ యొక్క గొప్ప ప్రకాశము, నీ యొక్క గొప్ప వైభవం. ఆ వైభవము యొక్క తేజస్సు తిరస్కృతమాగాదో మాసిపోతుంది కదయ్యా కన్నా. ఎలా నువ్వు వాస్తవానికి నువ్వు స్వయంగా వచ్చి పరిత్రాణాయ సాధునామంటే, సాధువులు సాధు పురుషులు అంటే ఎవరయ్యా అంటే, నీ యొక్క దర్శనం కాకపోతే అదిగో చెప్పారు కదా, కాణవారాయ్ అని కన్నుం వాయుం తువరందిరుక్కుమవరు, వాళ్ళు సాధు పురుషులు అంటే నీ యొక్క దర్శనం కోసం అలమటించేటువంటి వాళ్ళు, నోరు ఎండిపోయేలాగా మొరలు పెట్టుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, కన్ను ఆరిపోయేలాగా కన్నీళ్లు కారుస్తూ ఉండేటువంటి వాళ్ళు సాధు పురుషులు. అలాంటి వాళ్ళని రక్షించడానికి నువ్వు వచ్చి అవతరిస్తావయ్యా. అలా కనుక నువ్వు రాకుండా నువ్వు నీ సంకల్ప జ్ఞానంతో వాళ్ళని రక్షించచ్చు కదా అంటే, సంకల్ప జ్ఞానంతో రక్షించే శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన అలా రక్షించడు. ఎందుకంటే సంకల్ప జ్ఞానంతో కూడిన రక్షణ వాళ్ళకి తృప్తినివ్వదు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ఈయన యొక్క దర్శనం కావాలి. కాబట్టి అలా దర్శనం ఇవ్వటానికి కనుక నువ్వు నీ యొక్క రాకుండా నీ యొక్క సంకల్ప జ్ఞానంతో వీళ్ళని రక్షించినట్లయితే, అదిగో ఆనాడు గజేంద్రుడిని రక్షించడానికి ఆ మురుగు ఒడ్డుకి అరయ కొలయ తలయ కొలయ అని వచ్చాడండి అనేటువంటి ఒక గొప్ప కీర్తి ఉన్నది కదా నీకు. ఆ కీర్తి అంతా మాసిపోదా అంటున్నారు ఆళ్వార్లు. అందుకని ఇది తనకు తాను అడియన్నెన్నిల్. మరి అలా వచ్చి అవతరించడానికి కారణం పరిత్రాణాయ సాధునాం అన్నారు. మనలాంటి వాళ్ళు అవతరిస్తూ పుడుతూ ఉన్నామంటే కర్మల కారణంగా కదా మనం పుడుతూ ఉంటాం. మరి ఆయన అంటే ఆత్మమాయ అంటే ఆత్మేచ్ఛయ, తన యొక్క స్వయంగా తన యొక్క ఇచ్ఛతోటి వచ్చి అవతరించేటువంటి వాడు. ఒక కర్మం ప్రేరిక అన్ను, ఏదో ఒక కర్మ ఆ కర్మానుభవం కోసం వచ్చి పుట్టేటువంటి వాడు కాదు. ఇచ్చయ్యాలే, ఇచ్చతోటి వచ్చి పుట్టేటువంటి వాడు ఆయన. సొలప్పుగిల్ ఇవై పిన్ను వయస్సుడా. సొలప్పుగిల్ ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే ఇవై పిన్ను వయస్సుడా అని, ఇవై పిన్ను వయస్సుడా ఈ గుణాలు మరి ఆ లోపలనే ఉండిపోతాయి కదా అని అవన్ ఎప్పటి అవతరిస్తు పన్నుం రక్షణంగళిలే ఏకదేశం சொல்லில் சொல்லும் అత్తనే ఎల్లాం சொல்லி తలై కట్టపోగాదు. తొలప్పుగిల్ ఉళ్ళేయాం ఇత్తనే చెప్పకపోతే అవి లోపలే ఉండిపోతాయి కదండి అని ఆయన ఇలా వచ్చి అవతరించి చేసినటువంటి రక్షణలలో ఏకదేశం ఏ కొంచెమో చెప్పినా చెప్పగలుగుతాం అంతే. అన్ని ఎలాగూ చెప్పి ముగించలేమండి. తొలప్పుగిల్ ఉళ్ళేయాం ఇత్తనే అంటే అలా చెప్పకపోయినట్లయితే ఆ కళ్యాణ గుణాలన్నీ ఆయనలో ఉండిపోతాయి. అందరికీ ఎలా తెలుస్తాయి కనుక అని అన్నియే தன்னாலே சிருஷ்டரான பிரம்மாதிகளாலே சிருஷ்டரானவர்களுக்கு என் மகன் என்னும் அபிமானிக்கலாம் மடி ஒன்று பிறந்து உனக்கு ராஜ்யத்தை தந்தேன் அது தன்னை வாங்கினேன் போ என்னும் கையிலே கோலை கொடுத்து பசுக்களை பின்னே போ என்னும் சொல்லலாம்படி இளையனா இருக்கிறதான் எவர்களுக்கு ஓர் ஆபத்து வந்து